గ్రేటర్ ఎన్నికల చివరి నిమిషంలో జరిగిన హింస ఉద్రిక్తతలకు దారితీసింది. ఓల్డ్ సిటీ సహా పలు ప్రాంతాల్లో ఎంఐఎం నేతలు రెచ్చిపోయారు. అసదుద్దీన్ సహా ఆ పార్టీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. పాతబస్తీ, మీర్ చౌక్, జాంబాగ్, ఫలక్నుమాలో ఎంఐఎం కార్యకర్తలు కాంగ్రెస్ నేతలపై దాడులకు దిగారు. బీజేపీ నేతలతోనూ ఘర్షణ పడ్డారు. షబీర్ అలీ ఎంఐఎం దాడుల్లో తీవ్రంగా గాయపడ్డారు. ఎంఐఎం తీరుకు నిరసనగా టీ కాంగ్రెస్ నేతలు డీజీపీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. అడిషనల్ డీజీ హామీతో 24 గంటల్లో ఎంఐఎం నేతల్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా విరమించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ఇట్లా అందిస్తారు. ఓవర్ టు యు రమేష్. వరప్రసాద్, ఎన్నికల పోలింగ్ సంబంధించి మరొక అరగంటలో ముగుస్తుందనగా పాత బస్సులో ఒక్కసారి ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఒకటేసారిగా మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ ఎదురుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల పైన అసద్ డైరెక్ట్ గా దాడి చేయడంతో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అదే మాదిరిగా ఆజంపూర్ ఏరియాలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఇంటిపైన ఎమ్మెల్యే బలాల ఎంఐఎం ఎమ్మెల్యే అయిన బలాల డిప్యూటీ సీఎం ఇంటిపైన దాడి చేయడం ఒక తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు జంగంపేట్ ప్రాంతంలో కూడా ఎంఐఎం కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలపై దాడి చేశారు. మరోవైపు ఇటు చూసినట్లయితే లంగరోజు ప్రాంతంలో కూడా ఇదే మాదిరిగా దాడి జరిగింది. మొత్తం అరగంటలో పోలింగ్ ముగుస్తుందనగా 4 చోట్లగా ఒక్కసారిగా హింసాత్మక ఘటన చోటు చేసుకుని అయితే ఈ ఘటనలో తీవ్రంగా చూసినట్లయితే ఇటు మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ ఎదురుగా జరిగిన ఈ ఘటన సంబంధించి తీవ్రంగా ఇప్పటికీ పూర్తి స్థాయిలో కూడా ఆ తీవ్ర ఆందోళన, తీవ్ర స్థాయిలో ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. అటు ఆ పోలీసులు ఇప్పటికే షబీర్ అలీ కావచ్చు, లేకుంటే పిసిసి అధ్యక్షుడైన ఉత్తమ్ గౌర్ పైన దాడి చేసిన అసలు సంబంధించి కేసులు నమోదు చేయాలంటూ ఇప్పటికీ డీజీపీ కార్యాలయం ఇటు కాంగ్రెస్ నేతలు తర్వాత ఎమ్మెల్యేలను దాదాపు గంట పైగా బయట జరిగింది. అటు పోలీస్ అధికారుల నుంచి ఒక స్పష్టమైన హామీ రావడంతో అటు ఆందోళన విరమించి వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే 24 గంటల్లోగా అసద్ కార్యకర్తల పైన చర్యలు తీసుకొని అరెస్ట్ చేయకపోతే తిరిగి తాము ఆందోళన చేస్తామని చెప్పి అటు మరోసారి వీళ్ళు కాంగ్రెస్ నేతలు కూడా చెప్పడం జరిగింది. అయితే మరొక చూసినట్లయితే ఘటనకు సంబంధించినట్లయితే అటు మీర్ చౌక్ పరిసర ప్రాంతాల్లో తమ కార్యకర్తల్ని పోలీసు అరెస్ట్ చేయడంతో వాళ్ళని విడిపించుకునేందుకు ఇటు కాంగ్రెస్ నేతలు ఉత్తమ్తో సహా షబీర్ అలీ అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ అటు పోలీసు అధికారులతో మాట్లాడి బయటకు వస్తున్న తరుణంలో అసదుద్దీన్ ఓవైసీ తన అంశంతో వచ్చి వీళ్ళపై దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే దాదాపు 2 గంటల నుంచి జరుగుతున్న పాత బస్తో పాటు ఇటు సెంట్రల్ జోన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ నేతలంతా కూడా వీళ్ళు తమ ఆందోళన విరమించడంతో ఇప్పుడు ఒక ప్రశాంత వాతావరణం ఉందని చెప్పవచ్చు. ప్రసాద్, రమేష్, కొంతమంది ప్రత్యక్షంగా దాడికి పాల్పడుతూ విజువల్స్ లో కూడా కనిపిస్తున్నారు. వారిని ఎవరైనా అదుపులోనికి తీసుకున్నారా పోలీసులు ఎంఐఎం కార్యకర్తల్ని? ఎంఐఎం కార్యకర్తలు ఎవరైతే షబీర్ అలీ పైన దాడి చేసిన ఎంఐఎం కార్యకర్తలు వాళ్ళకి సంబంధించి ఇప్పటివరకు ఎవరు కూడా అరెస్ట్ చేయలేదు. అయితే దీనికి సంబంధించి ఎవరైతే షబీర్ అలీ పైన ప్రత్యక్షంగా దాడి చేసిన వ్యక్తి ఉన్నాడో అతన్ని గుర్తించాము, సంబంధించిన సమాచారం కావచ్చు, అతను ఎవరు ఏంటి ఎక్కడ ఉంటారో వివరాలు కూడా తాము తెప్పించుకుంటున్నామని చెప్పి ఇప్పటికీ పోలీసు అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు సంబంధించి మీర్ చౌక్ ఘటన సంబంధించి పోలీసులు ఒక కేసు నమోదు చేసి దానిపైన సమగ్ర విచారణ జరుపుతామని చెప్పి సిటీ పోలీస్ కమిషనర్ ఇప్పటికే ప్రకటించి ఉన్నాడు. అయితే మరోవైపు దీనికి సంబంధించి ఈ సమగ్ర సంఘటన సంబంధించి ఇప్పటికే ఈసీ కూడా ఒక నివేదిక కోరడం జరిగింది. అసలు మీర్ చౌక్ పరిసర ప్రాంతాల్లో ఏం జరిగింది, అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యేలు అక్కడికి వచ్చిన సందర్భం ఏంటి అన్న విషయాన్ని కూడా, దీంతో పాటు అక్కడ అసద్ దాడి చేయడం, వీటన్నిటిపైన కూడా సమగ్ర నివేదిక కావాలని చెప్పి ఈసీ కూడా ఇప్పుడు ఒక నివేదిక కోరినట్టుగా సమాచారం ఉంది. అయితే ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళకి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా మీడియా దగ్గర కావచ్చు, అటు పోలీసుల దగ్గర ఉన్నాయి కాబట్టి వాటిని తెప్పించుకొని ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళని గుర్తించి వాళ్ళపై తీసుకుంటామని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు. వరప్రసాద్, రమేష్, అసలు ఈ ఘటనంతటికి మూల కారణమైన పోటీలో ఉన్న అభ్యర్థిని ఎందుకు పోలీసులు అసలు అదుపులోనికి తీసుకున్నారు? అసలు ఏం జరిగింది? పోటీలో ఉన్న అభ్యర్థి సంబంధించి చూసినట్లయితే అక్కడ ఏదైతే మీర్ చౌక్ పరిసర ప్రాంతాల్లో కొంత ఒక పోలింగ్ బూత్ సంబంధించి ఎంఐఎం కార్యకర్తలు కావచ్చు, మిగతా సంబంధించి కొంత ఉద్రిక్త వాతావరణం ఉంటే ఈ వాతావరణం చల్లబొచ్చే ప్రయత్నంలోనే అటు పోలీసులు ఈ అభ్యర్థిని వెంటనే అదుపులో తీసుకుని అతన్ని కష్టంలో తమ వద్ద ఉంచుకున్నారు. ఎందుకంటే అటు కాంగ్రెస్ అభ్యర్థి కానీ బయటికి వెళ్తే ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది. అందుకే అప్పటికే ఎంఐఎం కార్యకర్తలు ఆ ప్రాంతంలో మీర్ చౌక్ పరిసర ప్రాంతంలో పెద్ద ఎత్తున అసత్తో పాటుగా మిగతా చాలా వందలాది మంది కార్యకర్తలు మోటార్ బైక్స్ పైన వచ్చి ఇటు కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి చేసే అవకాశం ఉన్న ఒక
సమాచారం అప్పటికే పోలీసు అధికారులు ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తల్ని సేవ్ చేయాలని ఉద్దేశించి పోలీసు అధికారులు వీళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని ఉంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్న ఇటు కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, ఉత్తమ్, మిగతా కాంగ్రెస్ నేతలంతా కలిసి అతన్ని విడిపించుకునేందుకు ఇటు ఈసీతో పాటు అటు కమిషనర్ కు సమాచారం ఇచ్చి వెంటనే మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ కి అక్కడ వెళ్ళడం జరిగింది. అయితే పోలీసులతో మాట్లాడి ఆ అభ్యర్థి పోలీసుల కష్టంలో ఉన్న అభ్యర్థిని తీసుకొని బయటికి వచ్చి కారు వెక్కి వెళ్ళిపోతున్న సమయంలో ఒక్కసారిగా అతనితో పాటుగా మిగతా కార్యకర్తలు వచ్చి ఇటు కాంగ్రెస్ నేతలపై దాడి చేశారు. అయితే దీనికి సంబంధించి పూర్తి సంఘటన సంబంధించి పోలీసుల వద్ద ఒక విజువల్స్ ఉన్నాయి. దీంతో సంబంధించిన ప్రత్యేక సాక్షులు ఉన్నారు, తర్వాత మీడియా ఉంది. వీటన్నిటి సంబంధించి పూర్తిగా విచారణ చేసి సమగ్రంగా విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసు అధికారులు కూడా చెప్తున్నారు. వరప్రసాద్. రమేష్, తెలంగాణ డీజీపీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ నేతలందరూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు కదా. కమిషనర్ అంజన్ కుమార్ ఏమని హామీ ఇచ్చారు వీడికి? దీనికి సంబంధించి ఘటన జరిగిన తర్వాత అటు పోలీస్ కమిషనర్ కి ఫిర్యాదు ఇవ్వడానికి అటు వెళ్ళడం జరిగింది. అప్పటికి పోలీస్ కమిషనర్ అక్కడ ఆజంపూర్లో డిప్యూటీ ఇంటి పైన ఎంఐఎం ఎమ్మెల్యే బలా దాడి చేసిన ఘటన నేపథ్యంలో అక్కడికి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో డీజీపీకి రిప్రజెంటేషన్ ఇచ్చి తమ సమస్యను చెప్పుకుందామని చెప్పి కాంగ్రెస్ నేతలంతా కూడా డీజీపీ కార్యాలయానికి రావడం జరిగింది. అయితే అప్పటికి డీజీపీ అందుబాటులో లేకపోవడంతో అక్కడ కాంగ్రెస్ నేతలంతా కూడా అక్కడే బైఠాయించి తమకు జరిగిన దాడి కావచ్చు, తమపై జరిగిన దాడి కావచ్చు, లేకపోతే తమపై జరిగిన చర్య కావచ్చు, దీనికి సంబంధించి కఠిన చర్యలు తీసుకునే వరకు తాము ఇక్కడే బైఠాయిస్తామని చెప్పి దాదాపు గంటకు పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కార్యకర్తలు మొత్తం కూడా రోడ్డుపై బైఠాయించారు. దీంతో పాటు దాదాపు గంటకు పైగా గంట నుంచి దాదాపు గంటన్నర పాటుగా రవీంద్ర భారతి అటు డీజీపీ కార్యాలయం అక్కడికప్పుడు మొత్తం అన్ని ప్రసార ప్రాంతాల్లో ట్రాఫిక్ దిగ్బంధాలు చిక్కుపోయినాయి. అయితే దీనికి సంబంధించి ఇటు అడిషనల్ సిపి అంజనీ కుమార్ లా అండ్ ఆర్డర్ వెంటనే సమస్యను పరిష్కరించే దిశలో వెంటనే ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నేతల వద్దకు వచ్చి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. 24 గంటల్లోగా తాము చర్యలు తీసుకుంటాం, దీనికి సంబంధించి పూర్తి విచారణ చేస్తాము, ఎవరైతే దాడికి పాల్పడారో వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఒక స్పష్టమైన హామీ లిఖితపూర్వకంగా ఇవ్వడంతో కాంగ్రెస్ నేతలంతా ఆందోళన విరమించి 24 గంటల్లోగా కనుక ఎవరైతే చర్యలు తీసుకోకపోతే తాము తిరిగి ఆందోళన చేస్తామని చెప్పి ఒక హెచ్చరించి అటు ఉత్తమ్తో పాటు ఉత్తమ్, షబ్బీర్ అలీ, భట్టి వీళ్ళంతా కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. రమేష్, ఒక జాతీయ పార్టీకి సీనియర్ నేతలు అయినటువంటి షబ్బీర్ అలీ పైనే మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగిన ఘటన నిజంగా చాలా సీరియస్ ఇష్యూగానే కాంగ్రెస్ తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. వీళ్ళ యాక్షన్ ఏ విధంగా ఉండబోతోంది? ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఏం చేయబోతున్నారు? ఉత్తమ్ కూడా మనతో కొద్దిసేపు క్రితం మనతో ప్రత్యేకంగా మాట్లాడినప్పుడు 24 గంటల్లోగా ప్రభుత్వము అటు పోలీస్ శాఖ చర్యలు తీసుకునే పక్షంలో తమ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది, ఖచ్చితంగా చేసి తీరుతాము. తమపై కావచ్చు, తమ నేతలపైన దాడి జరిగింది, దీన్ని ఊరికే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తాము ఎట్టి పరిస్థితుల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండబోతుంది. దీనికి సంబంధించి రేపు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని రేపటి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఒక ప్రకటన కూడా చేస్తామని చెప్పి కూడా అటు ఉత్తమ్ కుమార్ చెప్పడం జరిగింది. అయితే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎందుకంటే తమ నాయకులు అటు సిఎల్పీ లీడర్ కావచ్చు, లేకుంటే పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ వీళ్ళపైన స్వయంగా అటు అసద్ దాడి చేయడం, అసద్ కార్యకర్తలు ఎంఐఎం కార్యకర్తలు దాడి చేయడంతో ఇటు పూర్తిగా నగరంలో ఉన్న కార్యకర్తలందరూ కూడా ఒక్కసారిగా బగ్గుమన్నారు. దానికి సంబంధించి తాము ఆందోళన చేస్తాం, మీరు ముందుండి పోరాడండి అని చెప్పి పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా ఇటు డీజీపీ కార్యాలయం వరకు రావడం జరిగింది. అయితే పోలీసులు 24 గంటల పాటు సమయం అడిగిన నేపథ్యంలో వాళ్లకు ఒక సమయం ఇవ్వాలి కాబట్టి 24 అవర్స్ మన సమయం ఇద్దాము, కాబట్టి ఆ సమయంలో కనుక చర్యలు తీసుకోకపోతే తిరిగి తాము ఆందోళన చేస్తాం, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ప్రకటిస్తామని చెప్పి ఉత్తమ్ కుమార్ చెప్పడం జరిగింది. రమేష్, అసలు ఓవరాల్ గా చూసుకుంటే ఉదయం నుంచి ఎంతో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతూ వచ్చింది. ఈ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఇంత ఉద్రిక్త పరిస్థితులు, ఈ ఎంఐఎం కార్యకర్తలు ఇంతగా రెచ్చిపోవడానికి అసలు ప్రధాన కారణం ఏమై ఉంటుంది? ఇవాళ ఉదయం నుంచి చూసినట్లయితే పోలింగ్ సరళి పూర్తిగా మందకొడిగా ఉంది. ఏదైతే ఎంఐఎం కు గట్టిగా పట్టు ఉన్న ఏదైతే ప్రాంతాల్లో పోలింగ్ బూత్స్ ఉన్నాయో, పోలింగ్ డివిజన్స్ ఉన్నాయో, వీటి ఏరియాలో ఎంఐఎం తాము గెలుస్తాము అని చెప్పి ఒక గట్టి పట్టున్న ప్రాంతాల్లో కూడా పూర్తిగా పోలింగ్ అనేది మందకొడ జరగడంతో పాటుగా అటు బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు పూర్తిగా ఓట్లను చీల్చేస్తున్నాయన్న ఒకటి అయితే బలంగా నాటుకుంది. ఎంఐఎం కార్యకర్తల్లో పూర్తిగా తమ పట్టు జారిపోతుంది, తాము చాలా ప్రాంతాల్లో ఓడిపోతున్నామన్న ఒక ఇండికేషన్స్ అప్పటికే ఎంఐఎం కార్యకర్తలకు నాయకులకు వచ్చి ఉన్నది. కాబట్టి ఈ నేపథ్యంలో ఏదో ఒకటి చేయాలి, లాస్ట్ మూమెంట్ లో తమ ఓట్స్ గెయిన్ చేయాలన్న లక్ష్యంతో ఈ విధంగా చేసి ఉండొచ్చు అని చెప్పి ఇటు పోలీసు అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి అటు కాంగ్రెస్ నేతలు కూడా పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా ఇటు ఎంఐఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున రిగ్గింగ్ చేస్తున్నారు. దానికి కట్టడి చేసేందుకు తాము తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం, తమకు ఓటింగ్ పెరిగింది. అయితే దీన్ని అడ్డుకునేందుకు ఎంఐ ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తుంది. అయితే
దీంట్లో భాగంగానే తమపై దాడి చేసి ఉండొచ్చని చెప్పి ఇటు కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నారు. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ రమేష్. చిన్న కెమెరా
వర్డ్ ఉండే ఏమ్రా నా ఇలాఖాలో ఎట్లా వచ్చినారు అని చెప్పి ఫస్ట్ ఒక ఎంపీగా 2 సార్లు ఎంపీ ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఆయననే చేతి నుంచి స్టార్టింగ్ అధ్యక్షుని మీద గ్లాస్ మీద స్టార్ట్ అటాక్ ఆయననే చేసిన తర్వాత ఇక వాళ్ళతో వచ్చిన 100-200 మంది మా మీద అక్కడ సైడ్ అద్దం దోషం చేసి నా మీద అటాక్ చేసి ప్రయత్నం చేస్తే కన్నుకు గాయాలైంది. అంటే ఇంత దౌర్జన్యం, అది కూడా పోలీస్ స్టేషన్ ఎదురుగా వాళ్ళు అంత స్పీడ్గా ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్లో 144 సెక్షన్ ఉంది, ఎవరు కూడా 4 కంటే ఎక్కువ తిరగకూడదు. మరి ఆయన 200 మందితో మార్నింగ్ నుంచి కంటిన్యూ తిరుగుతున్నాడు సిటీ అంతా. పదే చెప్పినాం, సిపికి చెప్పినాము, డీసీపీకి చెప్పినాము, ఎలక్షన్ కమిషన్కి చెప్పినాం, కానీ ఎవరు చర్య తీసుకోవడం లేడు. దాని వాళ్ళు అప్పుడే ప్రివెంట్ చేసి ఉంటే ఈ పరిస్థితి రాకపోతుండే. పోలీస్ ప్రివెంట్ చేయలేదు, వాళ్ళకు అవారగా వదిలేసినారు, దాని బదులు ఈ ప్రివెంట్ జరిగింది వాళ్ళు చెప్పినారు మెమోరాండమ్. ఎనీహౌ మేము కూడా సీరియస్ గానే యాక్షన్ తీసుకుంటాం, చెప్తాం, పార్టీలో కూర్చొని మాట్లాడుకుంటాం. ఈ వర్డ్ ఉండే ఏమ్రా నా ఇలాఖాలో ఎట్లా వచ్చినారు అని చెప్పి ఫస్ట్ ఒక ఎంపీగా 2 సార్లు ఎంపీ ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఆయననే చేతి నుంచి స్టార్టింగ్ అధ్యక్షుని మీద గ్లాస్ మీద స్టార్ట్ అటాక్ ఆయననే చేసిన తర్వాత ఇక వాళ్ళతో వచ్చిన 100-200 మంది మా మీద అక్కడ సైడ్ అద్దం దోషం చేసి నా మీద అటాక్ చేసి ప్రయత్నం చేస్తే కన్నుకు గాయాలైంది. అంటే ఇంత దౌర్జన్యం, అది కూడా పోలీస్ స్టేషన్ ఎదురుగా వాళ్ళు అంత స్పీడ్గా ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్లో 144 సెక్షన్ ఉంది, ఎవరు కూడా 4 కంటే ఎక్కువ తిరగకూడదు. మరి ఆయన 200 మందితో మార్నింగ్ నుంచి కంటిన్యూ తిరుగుతున్నాడు సిటీ అంతా. పదే చెప్పినాం, సిపికి చెప్పినాము, డీసీపీకి చెప్పినాము, ఎలక్షన్ కమిషన్కి చెప్పినాం, కానీ ఎవరు చర్య తీసుకోవడం లేడు. దాని వాళ్ళు అప్పుడే ప్రివెంట్ చేసి ఉంటే ఈ పరిస్థితి రాకపోతుండే. పోలీస్ ప్రివెంట్ చేయలేదు, వాళ్ళకు అవారగా వదిలేసినారు, దాని బదులు ఈ ప్రివెంట్ జరిగింది వాళ్ళు చెప్పినారు మెమోరాండమ్. ఎనీహౌ మేము కూడా సీరియస్ గానే యాక్షన్ తీసుకుంటాం, చెప్తాం, పార్టీలో కూర్చొని మాట్లాడుకుంటాం. ఈ వర్డ్ ఉండే బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్.